హలో అండి. నమస్తే. నేను మీ జోష్న. ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా చేసేసుకోవచ్చు. కొద్దిగా అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం నేను ఒక 2 కట్టల పుదీనాని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. వాష్ చేసుకొని, ఇంకా ఒక 10 వరకు ఎండుమిరపకాయలు, ధనియాలు, నువ్వులు, జీలకర్రని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయల్ని వేసేసుకొని వీటిని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ వరకు ధనియాలని వేసేసుకోండి. వీటిని కూడా కాస్త వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసేసుకొని వేయించుకోండి. ఇంకా ఒక 5, 6 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇవి మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో హాఫ్ కప్ వరకు నువ్వుల్ని వేసేసుకొని ఇవి కాస్త చిటపటలాడేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. వీటిని మనము స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ని వేసేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకొని వాష్ చేసి పెట్టుకున్న పుదీనాని మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేసుకుందాము. చూడండి, ఈ విధంగా అయిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి. ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసేసుకొని ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని, నువ్వుల్ని వేసేసుకొని ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీటిని ముందుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పుదీనాని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా ఉంటే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, ఇంకా ఒక 2, 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు రెమ్మల్ని వేసేసుకొని కొద్దిగా పసుపును వేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని ఫ్రై చేసేసుకోవాలి. ఈ పోపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చడిలో వేసేసుకోవడమే. అంతేనండి. దీనిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనాలో వేసేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.